ये गुजेश्वरी मंदिर है, गुजेश्वरी शक्तिपीठ माता का मंदिर है। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గుహేశ్వరి ఆలయం శక్తిపీఠం అనమాట. ఆ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే గుహేశ్వరి దేవి టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లో కాఠ్మండు దగ్గర ఉందన్నమాట. పశుపతినాథ్ టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట, బాగమతి నది తీరంలో. ఇది గుడికి ఎంట్రన్స్ అనమాట. ఒకవైపు వినాయకుడు, ఒకవైపు కుమారస్వామి 2 కన్నులుగా చూపించారు చూడండి. నేపాల్లో ఉన్న 2 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి అనమాట. అయితే ఈ అమ్మవారిని గుహేశ్వరి లేదా గుహిజేశ్వరి అని పిలుస్తుంటారు. ఇది హిందువులకి ఎంతో పవిత్రమైన హిందూ దేవాలయం. అయితే విగ్రహం లేకుండా పూజించే శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటనమాట. ఇక్కడ అమ్మవారిని కలశంలో పూజిస్తారు, కలశ రూపంలో. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ నీటి ఊటపై ఈ కలశాన్ని ఉంచి పూజిస్తారట. అయితే ఈ కలశానికి 4 వైపులా పునాదులు ఉంటాయట. ఆ పునాదుల పైన నాగదేవతల శిల్పాలతో కప్పబడి ఉంచారట. అయితే శక్తిపీఠాలు ఎలా ఏర్పడాయో తెలుసుకుందాము. సతీదేవి తన తండ్రి చేస్తున్న దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ తన తండ్రి చేత అవమానించబడుతుంది. తన భర్త అయిన శివుడు. అలా అవమాన భారం తట్టుకోలేక తనను తానే దహించుకు వేసుకుంటుంది అగ్నిజ్వాలలో. అలా చనిపోయిన తన భార్యను తీసుకున్న శివుడు చేతుల్లో తీసుకుని వెళ్ళి దుఃఖిస్తుండగా అది చూసిన ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడట. అలా ఆ ముక్కలు 18 భాగాలుగా విడిపోయి అక్కడక్కడ పడగా అవే శక్తిపీఠాలుగా వెలిసాయట. అయితే దేవి భాగవతంలో ఇవి 108 శక్తిపీఠాలుగా వర్ణించారట. అయితే నేపాల్లో కాఠ్మండ్లో ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాలట. ముందు ఈ అమ్మవారి దర్శనం అయిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలట. అయితే ఇక్కడ తాంత్రిక పూజలు చేసే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారట. ఇక్కడ ఎక్కువగా తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయంట. అయితే నవరాత్రులలో మహార్నవమి రోజు పంచబలులని చేస్తారట. ఇక్కడ ఆ రోజు బలులు ఇస్తారంట. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారంట. అంతేకాదు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని చాలామంది నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు కూడా ఒక దీక్ష తీసుకుని ఆ దీక్ష పూర్తయ్యే వరకు ఉండి ఉద్యాపన చేసుకుంటారంట ఇక్కడికి వచ్చి. అంటే పెళ్ళి ఒకటే అని కాదు, ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి అలా పూజలు చేస్తూ ఉంటారంట. అంతేకాదు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారంట. 4000 నుండి 5000 దాకా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయంట సంవత్సరానికి. అయితే ఈ గుడిలో తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారంట ఈ అమ్మవారిని. అంతేకాదు మనలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సాధన చేస్తూ ఉంటారంట. అయితే ఈ అమ్మవారు ఆదిశక్తికి ప్రతిరూపమైన దుర్గాదేవి ప్రతీక అన్నమాట. అయితే ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ప్రతాప్ మల్లా అనే రాజు కట్టించారట. ఇక్కడ ఈ అమ్మవారిని గుహేకలి అని కూడా పిలుస్తుంటారట. ఆ ఆదిశక్తికి మరో రూపమైన ఈ అమ్మవారిని లలితా సహస్రనామాలలో 707వ నామంలో గుహేరూపిణి నామంగా పూజిస్తారు, స్మరిస్తారు. అయితే ఇక్కడ అమ్మవారి తుంటి భాగం లేదా వెనక భాగం పడిపోయిన స్థలంగా పేర్కొంటారు. ఇంకొక సంస్కరణలోనేమో అమ్మవారి మోకాళ్ళు పడ్డ ప్రదేశం అని చెప్తుంటారు. ఈ అమ్మవారు ఇలా కలశంలో పూజింపబడతారనమాట. ఈ అమ్మవారిని చూడాలంటే అదృష్టం ఉండాలన్నమాట. ఈ విధంగా మా అక్క వాళ్ళు ఈ అమ్మవారిని, ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుని ధన్యులైనారనమాట. ఈరోజు ఈ వీడియోలో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.